చూద్దాం టీవీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. త్రినైని సీరియల్ ఫేమ్ పవిత్ర జయరాం చనిపోయిన 5 రోజులకే తన ప్రియుడు సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలో ఉన్న తన నివాసంలో చందు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అయితే నటుడు చందు ఆత్మహత్యపై అతని భార్య శిల్ప స్పందించింది. 5 సంవత్సరాలుగా పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. త్రినైని సీరియల్ ప్రాజెక్టు వచ్చినప్పటి నుండి వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుందన్నారు. త్రినైని సీరియల్ ప్రాజెక్టు వచ్చినప్పటి నుండి వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగిందన్నారు. చందు తన వెంపడబడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, ప్రస్తుతం తమకి 2 పిల్లలు ఉన్నారన్నారు. గత 5 సంవత్సరాలుగా పవిత్ర మాయలో పడి తమని పట్టించుకోవడం మానేశాడని, ఇంటికి కూడా రాలేదని ఆమె వెల్లడించారు. ఇటీవలే ఆమె యాక్సిడెంట్లో చనిపోవడంతో డిప్రెషన్కి లోనయ్యారని, దీంతో నిన్న పవిత్ర నీ దగ్గరికి వస్తున్నా అంటూ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు. తనకి తన బిడ్డకి న్యాయం చేయాలని ఆమె వేడుకుంది. మొన్న 2 days కానీ నిన్నగాక మనల్ని మాట్లాడారు. లేదండి, పిల్లల కోసం వస్తారు, పిల్లల్ని చూస్తారు. ఆల్రెడీ అందరికీ బయట పోయిండు, యాక్సిడెంట్ అయింది, వచ్చిండు. ఏ వాళ్ళ ఇంట్లోకి పోయిండు, వచ్చేసిండు. బయట ఏం మాట్లాడలేదు, అక్కడ పోయిండు, సూసైడ్ చేసుకున్నామ్మా. ఏం చెప్పలేదు మాకైనా. 2 నెలలు వస్తలేడు, ఇక్కడ కలుస్తలేడు. ఎప్పుడన్నా ఇప్పుడు వచ్చేటోడు కానీ ఇప్పుడు వస్తలేడు. ఏం మాట్లాడలేదు ఈ 4 రోజుల నుంచి. ఎప్పుడన్నా మాట్లాడుతున్నా, అంతకుముందు కానీ ఇంతకుముందు మాట్లాడతలేడు. లాస్ట్ పవిత్ర కాలం వస్తుందని చెప్పి ఇంట్లోకి బయలుదేరాడు. ఒకటైంది, 2 అయింది, 3 అయింది. మాకు టెన్షన్ ఉంది. ఆ తర్వాత జరిగింది ఏంటంటే కొన్ని క్లియరెన్స్ తీసుకుని 2 రోజులే ఉంటాడు డాడీ, మిగతా క్లియరెన్స్ చూసుకో, నేను బతుకుని పవిత్ర జయరాం దగ్గర వేసినాను చెప్పాడు. అందరి సమక్షంలో చెప్పాడు. రైట్, సీరియల్ ఫేమ్ చందు ఆత్మహత్యకు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ గాయత్రి. ఈ రోజు ఉదయం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ కాలనీలో సీనియర్ నటుడు చందు అయితే ఆత్మహత్య చేసుకున్నాడు. త్రినైనితో పాటు పలు సీరియల్స్ అయితే చందు నటిస్తున్నాడు. చందుకు ప్రస్తుతం ఏదైతే ఒక భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. మొత్తానికి ఇటీవలే 2 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలోని ఇతనితో పాటు సీరియల్ యాక్ట్ చేసే పవిత్ర ఆమె కూడా మరణించడంతో ఏదైతే డిప్రెషన్ లోకి వెళ్ళిన చందు ఈ రోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్యంగా 6 ఏళ్లుగా చందుకి అలాగే టీవీ నటి పవిత్ర జయరాంతో కూడా వివాహం ఇతర సంబంధం ఉందంటూ కూడా తెలుస్తుంది. ముఖ్యంగా 2015లోని చందు శిల్ప అనే ఆమెని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ముఖ్యంగా చూసినట్టయితే చందు రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్ లో కూడా ప్రస్తుతం అయితే నటిస్తున్నాడు. మొత్తం చూసినట్టయితే ఏదైతే పవిత్ర గత 2 రోజుల క్రితం ఏదైతే ఒక కార్ యాక్సిడెంట్ లో ఆమె అయితే చనిపోయింది. చనిపోయిన తర్వాత ఏదైతే 2 రోజుల క్రితం కూడా చందు అప్పటి నుంచి కూడా ఏదైతే డిప్రెషన్ లోకి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా 5 సంవత్సరాలతో పాటు పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నట్లు కూడా ఆమె భార్య అయితే తెలిపారు. త్రినైని సీరియల్ ప్రాజెక్ట్ వచ్చినప్పటి నుంచి కూడా వారిద్దరి మధ్య వివాహితర సంబంధం కొనసాగుతుందంటూ కూడా ఆమె అయితే చెప్పడం జరిగింది. అలాగే చందు తన వెంటపడి ప్రేమించారని చెప్పి కూడా తన భార్య అయితే చెప్తున్నారు. గత 5 సంవత్సరాలుగా పవిత్ర మాయలో పడి తమను పట్టించుకోవడం మానేశాడని కూడా ఆమె అయితే చెప్తుంది. ముఖ్యంగా వివాహం జరిగిన తర్వాత వివాహితర సంబంధాల మూలంగానే తన జీవితం నాశనం అయిందంటూ కూడా ఆమె అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పవిత్ర ఆకస్మికంగా చనిపోవడంతో చందు కూడా డిప్రెషన్ గురై మొన్న కత్తితో తీసుకుని ఆత్మహత్య ప్రయత్నం అయితే చేశారన్నారు. అలాగే ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో కూడా పవిత్ర నీ దగ్గరికి వస్తున్నా అంటూ కూడా మెసేజ్లు చేసినట్లు కూడా తెలుస్తుంది. నిన్న అతను ఫోన్ ఎత్తపోయేసరికి అనుమానం కలిగి తనను తెలిసిన వాళ్ళను అక్కడికి పంపితే ఫ్యాన్ కు ఉరేసుకున్నట్లు కూడా ఆమె అయితే చెప్తున్నారు. అలాగే చందు మరణించిన తర్వాత కూడా చందుని ఏదైతే పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ తరలించి అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్ లో తన నివాసం దగ్గరికి అయితే తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే చందు కొన్ని సీరియల్స్ అయితే యాడ్ చేస్తున్నాడు, అలాగే
పవిత్రతో వివాహితర సంబంధం కూడా పెట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే గతం 2 రోజుల క్రితం ఆమె కార్ యాక్సిడెంట్ లో చనిపోయిన తర్వాత చందు డిప్రెషన్ లోనయ్యాడని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ఈ డిప్రెషన్ లోనైన తర్వాత ఒకసారి కత్తితో కోసుకోవడానికి అలాగే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడని తన భార్య అయితే చెప్తుంది. అలాగే నిన్న ఏదైతే అల్కాపూర్ కాలనీలోని ఏదైతే పవిత్ర ఇంట్లోనే ఉరేసుకున్నట్లు కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ప్రస్తుతం పోస్ట్ మార్టం అయితే పూర్తయింది. ఏదైతే దహన సంస్కారాల కోసం ప్రస్తుతం సికింద్రాబాద్ లో తన నివాసం దగ్గరికి అయితే ఆ చందు పార్థివ కూడా తీసుకొచ్చారు. గాయత్రి, థ్యాంక్ యూ కుమార్. సిట్ బృందం